రీసెంట్‌గా మనం చేసిన ఓల్డ్ రైల్వే గేట్ ఇష్యూ వీడియో చూసి సేమ్ అదే ఇష్యూ ఉన్న పాలిటెక్నిక్ రైల్వే గేట్ దగ్గర ఉంది అని ఒక వీడియో చేయమని కామెంట్స్‌లో అలాగే పర్సనల్‌గా డీఎం కూడా చేసిర్రు చాలా మంది ఫాలోవర్స్. సో దీని గురించి తెలుసుకుందామని మేము వచ్చాము. ఇది పాస్ట్ 6 మంత్స్ నుంచి క్లోజ్ ఉందంట. అండ్ అండర్ టన్నల్ బ్రిడ్జ్ కూడా 4 మంత్స్ నుంచి క్లోజ్ ఉందంట డ్యూ టు పాస్ట్‌లో పడిన హెవీ రెయిన్స్ వల్ల. ఆ రెయిన్స్ వల్ల అక్కడ వాటర్ అంతా జామ్ అవ్వడంతో అక్కడ రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి. రీస్టోరేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ వర్క్స్ కి బ్రేక్స్ పడింది. సో దీని వల్ల ఇక్కడ పబ్లిక్ పడుతున్న ఇబ్బందులు ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు ప్రభాకర్, పాలిటెక్నిక్ కాలేజ్ ఏరియా. ఇక్కడ మాకు పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే మాకు బ్రిడ్జి ఊలిపోయి గిట్లా 6 నెలలు 7 నెలలు అవుతుంది. అధికారులు గిట్లా వచ్చిర్రు కానీ అప్పుడు ఇప్పుడు అంటున్నారు ఎవరు చేస్తలేరు. ముసలోళ్ళు దాటాలంటే రైలు దాటాల గేట్ దాటాలన్నా గిట్లా గేట్ బంద్ అయ్యి గిట్లా చాలా ఇదైనందుకు ప్రాబ్లం చాలా ఉంది. ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకోవాలన్నా గేట్ దాటుకోవాలంటే చాలా డేంజర్ ఉంది. ముసలోళ్ళు గిట్లా నీళ్ళు తెచ్చుకోవాలంటే గిట్లా చాలా ఇదవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లం ఉంది. మాకు ఇది ఇంతవరకు ఎక్కడ దారి చూపెడతలేరు, ఇది చేస్తలేరు. రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళందరూ వచ్చి చేసి ఇది గేట్ అన్నా సరే మాకు ఏదన్నా ఒకటి రూల్స్ ఎక్కడ నుంచి అన్నా చేపియాలని గిట్లా కోరుతున్నా నేను. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంది మాకు ఇక్కడ ఏరియా. ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు, ఇది చేస్తలేరు. ఈ గేర్ల చాలా తిప్పలుగా ఉంది. మాకు రైల్వే గేట్ అన్నా తెరిపియండి, లేదంటే బ్రిడ్జ్ అన్నా తొందరగా ఇది ఓపెన్ చేయండి. ఇది పాలిటెక్నిక్ కాలేజీ పిల్లలకు ప్రాబ్లం చాలా ఉంది. ఇంకోటి ఇక్కడ పంచనాలు ఉంది. రోజు పంచనాలు వస్తుంటే ఆడ కూర్చుంటే అడుగుతున్నారు ఎట్లా పోవాలి, మేము ఏ దారి పోవాలి, ఎట్లా దాన్ని బైపాస్కి వెళ్ళి రావాలంటే 8 కిలోమీటర్లు, ఇట్లా కేవలం కిలోమీటర్ అవుతుంది ఊర్లకు. అట్లకి వెళ్ళి రావాలంటే ఇప్పుడు రాజబహదూర్ పంచనాలు ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇక్కడ తాండ ఉంది, గుళ్ళబండ తాండ. ఇన్ని ప్రాబ్లాలు జరుగుతున్నాయి మాకు ఇది. ఎందుకంటే మాకు ఎట్లన్నా ఎందుకంటే గేట్ అన్నా తెరిపియండి, లేదంటే ఇదన్నా మాకైతే ఇంతవరకు అయితే లేదు. ఎన్ని నెలలు అవుతుంది మాకు తిప్పలవుతుంది ఏం తెచ్చుకోవాలన్నా ఇది. అందుకనే వెంటనే అధికారులు కానీ ప్రజానాయకులు కానీ వాళ్ళు వచ్చి వెంటనే స్పందించి ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని. రాత్రి పూట ఇట్లా మాకు చాలా ఇదవుతుంది. అక్కడ బండ్లు పెట్టాలంటే పెట్రోల్ అవుతుంది. బైకులు ఏం చేస్తున్నారంటే పంక్చర్ చేస్తున్నారు. ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చాలాని లేస్తున్నారు ఇట్లా. ఆల్రెడీ చెప్పినాం ఇది. వాళ్ళు నైట్ పికెటింగ్ ఇట్లా వస్తలేరు, ఎవరు పోలీసు వాళ్ళకి ఇట్లా వస్తలేరు. చాలా ఇబ్బందులు అవుతుండే. కానీ అక్కడ కూడా మట్టి మొత్తం తీసేస్తే ఒక వెహికల్ పోవడానికి వస్తేనన్నా పోతుంది వస్తుంది, ఏదన్నా అందుబాటులో ఉంటుంది. మాకు చిన్న మారుమూల గ్రామంలో ఉన్నట్లు ఉండం. మేమైతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండం. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరు వచ్చినా కానీ ఆ గేట్ మూసేటప్పుడు ఏం పని చేసిండ్రు మీరు? అప్పుడు వచ్చి ధర్నా చేయాల్సింది, అది ముయ్యకుంటుండ్రు కదా. ఈ గేట్ల ఇది అండర్ పాస్ బాగుందని అనుకుంటుండ్రు. రాజకీయ నాయకులు కానీ కొంచెం దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం గేట్ అన్న ఓపెన్ చేస్తే బాగుండేది. లేదంటే అక్కడ బైపాస్ పోకుండా బ్రిడ్జ్ కిందకించి ఒక వెహికల్ పోయేటట్లన్నా తీపిస్తే బాగుంటది. మా పెద్దనాయన ఇక్కడికి వచ్చిందన్నాడు, హాస్పిటల్ వెళ్దాం అనే వరకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. హాస్పిటల్ వెళ్దాము అని అటు ఇటు ఆటోలను ఇచ్చేసి నడుచుకుంటూ పోయే వరకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, అక్కడ IIIT కాలేజ్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది. అందరు తిట్టుకుంటే పోతుండ్రు. ఏం గేది ఇది, ఏం ఏరియా, ఎవరు పట్టించుకోదా, ఎందుకు ఇట్లా ఉండ్రు మీరు అని మమ్మల్ని తిడతారు. రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోదు. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండం మేము. హాస్పిటల్ వాళ్ళు రాదు, గ్యాస్ వాళ్ళు రాదు, నీళ్లు మంచి నీళ్ళ వాళ్ళు రాదు, ఫిల్టర్ నీళ్లు మేమే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ ఫిల్టర్ నీళ్లకు మగపిల్లలు ఉంటేనే తెచ్చుకుంటాం, లేకుంటే ఇంక అట్లే ఏవో ఒక నీళ్లు తాగాలి ఉండాలి. గ్యాస్ సిలిండర్ తీసుకురాండ్రి అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే లోపలికి మోసుకొస్తాము, లేకుంటే మీరు వచ్చి మోసుకుపోండ్రి అని మాట్లాడతారు. ఏం చేయాలి మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉండము. సో ఈ ప్రాబ్లమ్ ని అఫీషియల్స్ వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలని గవర్నమెంట్ ని పబ్లిక్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము.